మానవ సృష్టి గురించి ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. సూర అల్ ముమినూన్ సూర నెంబర్ 23 ఆయత నెంబర్ 14ని కాస్త మనం ప్రశ్నించినట్లయితే, ఆ తర్వాత ఆ బిందువుకి మేము ముద్ద ఆకారాన్ని ఇచ్చాము అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఇక్కడ పిండోత్పత్తి దశలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ఆ ముద్దకు సంబంధించి అరబీలో చెప్పబడినటువంటి వాడబడినటువంటి పదం ఏదైతే ఉందో అది అలహ్. అలహ్ అంటే పేరుకుపోయిన నెత్తుటి ముద్ద అనే అర్థంతో పాటు ఏదైనా ఒక జలగలాంటి పదార్థము అనేటటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. సోదర మహాశివులారా, ఈ విధంగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తల్లి గర్భంలోని పిండోత్పత్తి దశలకు సంబంధించి ఈ విషయం తెలియజేశాడు. అలహ్ అంటే పేరుకుపోయిన నెత్తుడి ముద్ద అనే అర్థంతో పాటు ఏదైనా ఒక వస్తువుని అంటిపెట్టుకుని ఉండే ఓ జలగలాంటి పదార్థం అనే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 3 అర్థాలు కూడా శాస్త్రీయంగా ఖచ్చితంగా సరిపోతాయి. సోదర మహాశివులారా, ఈ తల్లి గర్భములోని దశలకు సంబంధించి సృష్టికర్త అయినటువంటి దైవం నేటికి 1400 సంవత్సరాల క్రితమే తెలియజేశాడు. ఈ తల్లి గర్భంలోని పిండము రక్తాన్ని పీల్చుకుంటూ నెమ్మదిగా అది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకా దాని ఆకారం కూడా జలగను పోలి ఉంటుంది. ఇంకా ఆ యొక్క పిండము ఒక అంచుకు మాత్రమే అతుక్కొని ఉండి మిగిలిన భాగం వ్రేలాడుతూ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు నేడు సైన్స్ కేవలం 100-200 సంవత్సరాల క్రితం పరిశీలించి చెప్పినటువంటి విషయాలు నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఒక నిరక్షరాస్య అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మానవాళికి సందేశాన్ని అందజేయడం జరిగింది. సోదర మహాశివులారా, ఇక రెండవ దశ తల్లి గర్భంలోని రెండవ దశ గురించి సృష్టికర్త అయినటువంటి దైవము అంతిమ దైవ గ్రంథం అయినటువంటి దివ్య ఖురాన్లో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మేము ఆ ముద్దను మాంసపు కండగా చేశాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఇక్కడ వాడబడినటువంటి అరబీ పదం ముజ్గా అనేటటువంటి పదాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఉపయోగించాడు. ముజ్గా అంటే మెత్తటి మాంసపు కండ మరియు పంటి గుర్తులున్న నమిలిన జిగురు లాంటి పదార్థము. అది ఆ పంటి గుర్తులు గర్భస్థ శిశువు యొక్క సోమైట్స్ని పోలి ఉంటాయి. అది వెన్నెముక యొక్క మొదటి దశకు సంబంధించిందని సైన్స్ ఈరోజు తెలియజేస్తుంది. సోదర మహాశివులారా, ఈ విధంగా 3వ దశకు సంబంధించి సృష్టికర్తన దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. మేము ఆ యొక్క కండను ఎముకలుగా చేశాము అని దైవం తెలియజేస్తున్నాడు. ఇజామ్ అంటే ఎముకలు. ఇది గర్భస్థ శిశువు యొక్క 3వ దశకు చెందినటువంటి విషయం. అంటే ఈ ముజ్గా ఇజామ్గా మారిపోయింది. ఈ మెత్తటి కండను దైవం ఎముకలుగా చేశాడు. ఇది 3వ దశ. ఇక 4వ దశ ఏమిటంటే ఆ యొక్క ఎముకలకు మేము మాంసాన్ని తొడిగాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4వ దశను తెలియజేస్తున్నాడు. అరబీలో సోదర మహాశివులారా, ఇజామ్ అంటే ఎముకలు, లహమ్ అంటే మాంసము. ఈ ఇజామ్కి ఈ యొక్క ఎముకలకు మేము మాంసాన్ని తొడిగామని తెలియజేయడం జరిగింది. ఇది 4వ దశ సోదరులారా. ఇక 5వ దశ, ఆపై దానిని మేము భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. అంటే ఆ తర్వాత దైవం నకసిక పర్యాంతంగా మనిషిని తీర్చిదిద్దాడు. ఎందుకంటే ఫతబారకల్లాహు అహసనుల్ ఖాలికీన్, అల్లాహ్ ఎంతో శుభప్రదుడు, సృజనకారులందరిలోకెల్లా ఉత్తమ సృజనకారుడు అని చెప్పడం జరిగింది.